గొప్ప బాబుది, ప్రతి తప్పు జగన్ది. వార్త రాసే ప్రతి దాంట్లో పాయిజనస్ సైకలాజికల్ ఇన్స్టింక్ట్ అక్కడ పెట్టుకుని నడుపుతున్నారు అన్నమాట. ఒక విషపూరితమైనటువంటి మానసికమైనటువంటి వార్తా ధోరణి ప్రతి దాంట్లో కూడా ప్రజలకి అలాగా శరీరంలోకి స్లో పాయిజన్ ఎట్లా ఎక్కిస్తున్నారో మెదడులోకి అట్లాంటి స్లో పాయిజన్ ఎక్కించేటటువంటి ఎత్తుగాడు. 6-7 ఏళ్ళుగా శ్రీశైలం నిర్లక్ష్యమ అంటూ ఈ ఉన్నతాధికారులు ప్రశ్నించారంట. 6-7 ఏళ్ళు అంటే అంతకుముందు చంద్రబాబే కదా ఉంది. పోనీ మనం చూద్దాం మన కళ్ళెదురుగుండా. శ్రీశైలం రిపేర్ చేసి ఎన్నేళ్ళు అయింది, ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది? రాజశేఖర రెడ్డి అప్పుడు కొంత రిపేర్ చేయించాడు, మళ్ళీ ఆ తర్వాత ఆగిపోయింది. ఆ తర్వాత రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి. ఇంకోటి రాష్ట్రం విడిపోయారు, కృష్ణా ప్రాజెక్టులు కృష్ణా బోర్డు పరిధిలోకి వచ్చినాయి. ఇరు రాష్ట్రాలు కలిపి దానికి ఖర్చు పెట్టాలి, బోర్డు దాన్ని చూడాలి. అప్పుడు బోర్డు కదా చూడాల్సింది. ఇప్పుడు తుంగభద్రకి ఏమన్నారు, దాని మీద డిపెండ్ అయ్యి అన్ని రాష్ట్రాలు పెట్టుకోవాలన్నారు. తుంగభద్ర బోర్డు గది చేసింది, ఇక్కడ కూడా కృష్ణా బోర్డు గది చూసేది. మరి దాంట్లో జగన్ తప్పు, అంతకుముందు సరిగ్గా ఉండేది ఏంటి? వార్తలు అంటే ప్రతి వార్తని వక్రీకరిస్తాం, ప్రతి వార్తలో విషపూరితం చేస్తామన్న ధోరణి సాగుతోంది.